అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ నారదుడి పెళ్ళి. నారద మహర్షి చెల్లెలు కొడుకు పేరు పర్వతుడు. వాళ్ళిద్దరూ ఒకసారి భూసంచారానికి వెళ్ళారు. మనిద్దరం ఒకరి మనసులో ఉండే అభిప్రాయాలు మరొకరికి చెప్పుకోవాలి. దాపరికం చేస్తే మాత్రం శాపం తప్పదు ఏం అన్నాడు పర్వతుడు. సరేనన్నాడు నారదుడు. వాళ్ళిద్దరూ ఒకనాడు సృంజయ మహారాజు దగ్గరకు వెళ్లారు. ఆయన రాజప్రసాదంలో కొన్నాళ్ళు ఉంటామన్నారు. సంతోషంగా అంగీకరించాడాయన. తన కూతురు సుకుమారిని పిలిచి వాళ్ళిద్దరికి సపర్యలు చేయమని చెప్పాడు. ఆమె శ్రద్ధగా వాళ్లకు సేవలు చేయసాగింది. ఆమె అద్భుత సౌందర్య రాశి. ఆ రూపలావణ్యాలకు నారదుడు ముగ్ధుడయ్యాడు. నారాయణ జపం మానేశాడు. ఆమె మూర్తి అతని మనసులో పీఠం వేసింది. ఆ బరువు మొయ్యలేక కృశించిపోసాగాడు నారదుడు. అది చూసి పర్వతుడు, ఏమిటి మామా, ఏమిటలా అయిపోతున్నావు? తరచు పరధ్యాసలో పడుతున్నావు, దిగులుగా కనిపిస్తున్నావు, ఏమిటి కథ అని ప్రశ్నించాడు. సిగ్గుపడ్డాడు నారదుడు. ఏమీ చెప్పలేదు. పర్వతుడు దివ్య దృష్టి సారించాడు. అంతా అర్థమైంది. అవురా, అన్నమాట తప్పావు. రాజుగారి కూతురు మీద మనసు కలిగితే ఆ సంగతి నువ్వు నాతో చెప్పలేదు. మనం చేసుకున్న ప్రతిజ్ఞ ప్రకారం నేనిప్పుడు శాపమివ్వాలి నీకు. పెళ్ళి అవ్వగానే నీకు మర్కట రూపం వస్తుంది అని మేనమామను శపించాడు. నువ్వు దేవలోకానికి వెళ్ళకుందువుగాక అని నారదుడు మేనల్లుడికి ప్రతిశాపమిచ్చాడు. పర్వతుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత నారదుడు సృంజయ మహారాజును అర్థించి ఆయన కూతురు సుకుమారిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం కట్టగానే కోతి రూపం వచ్చింది నారదుడికి. కానీ సుకుమారి మహాసాధ్వి. భర్తను ఏవగించుకోకుండా పూజించింది. కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు హఠాత్తుగా నారదుడికి పర్వతుడు కనిపించి, మామా, నా శాపం మరలించవా అని అర్థించాడు. ముందు శపించిన వాడివి నువ్వు, అందుకని మొదట నువ్వే నీ శాపం మరలించు అన్నాడు నారదుడు. సరేనని తన శాపాన్ని ఉపసంహరించాడు పర్వతుడు. నారదుడు శాపం పోగొట్టాడు. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. కోతిముఖం లేని నారదుడిని చూసి తన భర్త కాదనుకుంది సుకుమారి. అప్పుడు పర్వతుడు ఆమెతో, అమ్మా, ఇతడు నీ భర్తే. నా శాపం తీరి కోతి ముఖం పోయింది అని జరిగిన సంగతంతా చెప్పాడు నవ్వుతూ. సుకుమారి ఆశ్చర్యపోయింది. నారదుడు నిజమేనన్నట్లు చిరునవ్వు నవ్వాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.